జై శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు 2-3 టిప్స్ అండ్ వ్లాగ్ చాలా బాగుందన్నమాట. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఈరోజు వీడియోలు ఏంటి అంటే, ఇది ఒక శారీ 20 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ శారీ అనమాట. ఈ శారీని అయితే మేము ఇలాగ ప్రింట్ వేసి దీని లుక్కే మార్చేసాము. అండ్ ఇక్కడ ఉన్న ఈ శారీ వచ్చేసి ఈ కలర్లో, రాయల్ బ్లూ కలర్లో ఉంది. కస్టమర్ కోరిక మేరకు దీన్ని ఇలాగా బ్లాక్‌గా మార్చామనమాట. ఎంత వేరియేషన్ ఉంది గదా! ఇట్లా మీకు పాత ఓల్డ్ శారీస్ ఉంటాయి గదా! వాటిని పూర్తిగా టోటల్‌గా వాటిని లుక్‌ని మార్చే విధంగా మేము ప్రింట్ జేస్తాం. అండ్ అలాగే కలర్‌ని కూడా డై జేస్తామనమాట. డై చేసినందుకు ఒక రేటు అండ్ ప్రింట్ చేసినందుకు గూడా ఒక రేట్ ఉంటుంది. ముందు ముందు వీడియోలో కూడా నేనొక వీడియో పోస్ట్ చేయబోతున్నాననమాట. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ శారీ ఎలా ఉంటదనేది. జస్ట్ ఇక్కడ పిక్స్ మాత్రమే సెండ్ చేశాను. అండ్ వీడియో కూడా చేయబోతున్నాను. అసలు లుక్ మాత్రం ఎంత బావుంటదంటే, ఆల్రెడీ మనం కట్టి ఉంటాం. మళ్ళీ కట్టబుద్ధి కాదు. అప్పుడు వాటిని డై అన్నా చేయించండి, లేదంటే ప్రింట్ అన్నా చేయండి. చాలా అంటే చాలా బావుంటదనమాట. చాలా తక్కువ కాస్ట్‌ల మళ్ళా మన శారీ ఒక కొత్త లుక్ వస్తదనమాట. అండ్ నేను లాస్ట్‌లో వీడియో కూడా షేర్ చేస్తా. లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే వ్లాగ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. దాదాపు ఒక 1 అవర్ పాటు అక్కడ ముగ్గులు కడగడం, తుడచడంకి వెళ్ళిపోయినా కూడా అదొక రకమైన సాటిస్ఫైయింగ్‌గా ఉంటదనమాట. మనసుకి ఇట్లా ముగ్గులు వేసుకున్నంత కొంచెం నీట్‌గా కళ్ళకి చూడడానికి ఉంటే, ఎవరైనా ఇంటి ముందు వేసినా కూడా నా కళ్ళు అటే వెళ్తూ ఉంటాయన్నమాట. ఎవరైనా చూస్తే ఏంటి ఇది ఎప్పుడు మా ఇంటి ముందే చూస్తున్నారు అనుకుంటారో ఏమో గానీ, కొంచెం వాకిళ్ళు ముందు అందంగా ముగ్గు వేసినా, కొంచెం నీట్‌గా ఇంటిని డెకరేట్ చేసుకున్న వాళ్ళన్నా నాకెప్పుడూ ఒక అట్లా ఉండిపోతారనమాట. అరే! వీళ్ళు ఇలా ఉంచుకుంటారు, మనం అలా ఉంచుకోవాలి, మనం కూడా అలా ఉండాలి. మనకంటే వీళ్ళు ఇట్లుంటారు కదా! మనం ఎందుకు ఇలా ఉండకూడదనేది అట్లా ఉంటూ ఉంటదనమాట. నా మనసులో మాత్రం నేను ఇలాగే అనుకుంటాను. పాపం వాళ్ళకేమనిపిస్తదో, ఇదెప్పుడు ఏంటి ఇట్లా ఉంటది అనుకుంటారేమో గానీ, నాకలా ఆ ఫీలింగ్ అనమాట. మనం కూడా ఎందుకు అలా ఉండడానికి ట్రై చేయొద్దు అనిపిస్తదనమాట. అంటే కొన్ని మంచి క్వాలిటీస్ తీసుకుంటే తప్పేం లేదు గదా! ఎప్పుడైనా మన జీవితాంతం నేర్చుకోవాల్సినవి ఉంటూనే ఉంటాయనమాట. ఎంతసేపు నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి చేయడమేనా అనుకోకండి. నిజం చెప్పాలి అంటే నేర్చుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉంటే మన జీవిత కాలం సరిపోదనమాట. ప్రతి ఒక్కటి మనం నేర్చుకునే వాళ్ళమే. ఎంత నేర్చుకున్నా ఇంకా ఎంతో అంతో మిగిలే ఉంటదనమాట. అండ్ మనకు చేతనైనంత వరకు ఏవైనా మనం ప్రయత్నించొచ్చు, ప్రయత్న లోపం లేకుండా. అండ్ ఇక్కడైతే నేను మంచిగా చక్కగా ఇంట్లో ముగ్గు అవన్నీ వేసేసుకొని దేవుడికి దీపారాధన చేసేసి, అండ్ ఇక్కడ ఇడ్లీ పిండి మిగిలిపోయింది. అది ఇద్దరికంటే ఎక్కువ వచ్చేటట్టు లేదనమాట. అందుకని అది నలుగురికనమాట. మిడిల్ క్లాస్ మెంటాలిటీ మొత్తం అంతే అనమాట. దాన్ని సాగదీసి చేస్తూ ఉంటాం దేన్నైనా కూడా. అండ్ ఇంట్లో మల్టీగ్రెయిన్ ఆటా ఉందనమాట. అన్నీ కలిపి పట్టించిన గోధుమ పిండి అనమాట. గోధుమ పిండిలో జొన్నలు, సద్దలు, రాగులు ఇవన్నీ వేసి కలిపి పట్టించాను. ఆ పిండిని ఒక 2 గరిటెలు వేసి, అండ్ కొంచెం ఉప్పు, దాంతో పాటు వంట సోడా వేసి, కొద్దిగా జీలకర్ర వేసి, కొంచెం పెరుగు వేసి అన్నీ మిక్స్ చేసి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాననమాట. ఇట్లాగా అన్ని పప్పు దినుసులతో పట్టించిన పిండితోటి ఇట్లా బోండాలాగా వేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకే ఒక మైనస్ ఏంటి అంటే, కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. ఆయిల్ పీల్చింది అన్నట్టుగా అనిపించింది. అదర్వైజ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ చట్నీతో తింటే ఇంకా బాగుందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. అండ్ మనకి ఇడ్లీ పిండి కలిసింది కాబట్టి పైకించి కొంచెం క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రతి వీక్లీ వన్స్‌లా కాకుండా ఎప్పుడో మంత్లీకి ఒకసారి అయితే ట్రై చేయొచ్చనమాట. అలా అనిపించింది. అండ్ ఇక్కడ వంట కంప్లీట్ చేసేసుకొని అయితే షాప్‌కి వెళ్ళిపోయాననమాట. ఈ అమ్మాయి వచ్చిందనుకోండి, ఎప్పుడైనా కట్టి కొట్టే తెచ్చి అన్నట్టుగా దీని మీద బ్లౌజ్ చూయించి నాకు ఫస్ట్ కానివ్వండి, షార్ట్ అండ్ హాట్‌గా మాట్లాడి వెళ్తుందనమాట. ఒకసారి మీరు కూడా వినండి. ఇవేవి నీకు కనిపించదు, ప్రింట్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇదే ప్రింట్ ఇస్తాడా? ఇది వేయడు. దీని మీద మొత్తము ఇప్పుడు ఇది ఉంది ఏంటి, నెమలికలా నెమలీస్ ఉన్నాయి అండ్ రౌండ్ షేప్స్ ఉన్నాయి కదా. ఈ డిజైన్కి తగ్గట్టుగా వాడు ప్రింట్ వేస్తాడు దీని మీద. చూపించండి ఒక వీడియో డెమోకి. ఇప్పుడు నాకు డెమోకి ఏది చూపెట్టి, నువ్వు ఏదైతే బాగుంటుందో చెప్పి చేయాలి. లెహంగా చేద్దామా లేకపోతే ఇదే చేద్దాం. ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది కదా. ఇది లెహంగా చెయ్యి. దీన్ని మాత్రం నువ్వు అది చేయద్దు. ఏంటిది ప్రింట్ వేయించుకున్న మాట. ఎందుకంటే చీర బాగుంటుంది. చెప్పు దీనికి నేను ఏం చెప్తున్నా. ఇదొక శారీ అనమాట. అయితే దీంట్లో ఏం చేసామంటే
పళ్ళు అండ్ కట్టు చెంగు అంటాం కదా, అక్కడ వైపు ప్లెయిన్గా వచ్చింది రామా గ్రీన్లా, అది కట్ చేసుకున్నా. అండ్ అలాగే కొంగు కూడా కట్ చేశాను అనమాట. ఒక 2 ఇంచెస్ కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ఇట్లా 2 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ కొంగుని అండ్ అట్లనే ఈ కట్టు చెంగు కాడ ప్లెయిన్గా ముక్క వస్తుంది అనమాట, దాన్ని కట్ చేసుకున్నాను. అది వచ్చేసి అది పాపకి ఫ్రాక్ కుడదామని, ఫ్రాక్ ఆర్ లెహంగా పిల్లకి కుడదామని. ఇదైతే మదర్కి లెహంగా అనమాట. అండ్ ఇది లెంత్ చూసుకొని నడుము వైపు వచ్చే విధంగా మార్క్ చేసుకొని ఈ పై బార్డర్ అయితే కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ మనకి హిప్ బెల్ట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే చున్నీ మనం ఏమైనా స్టిచ్ చేసుకున్నామంటే ఆ చున్నీకి బార్డర్ లాగా కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే నేను లెహంగా స్టిచ్ చేస్తున్నాను. అమ్మాయి లెంత్ ప్రకారం అయితే మనకి ఇక్కడ వచ్చిందన్నమాట మార్క్. ఇట్లా అనమాట. ఈ అమ్మాయి ఎప్పుడు షాప్కి వచ్చినా కూడా హరాబరీ చేసి అప్పటికప్పుడు కట్ చేయించుకొని మరి స్టిచ్చింగ్ చేయించుకొని పోతుంది. అండ్ ఇది వచ్చేసి లెహంగా కుట్టాను, చాలా బాగుంది, బోనాల పండుగ కోసం అనమాట. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైనా బ్లౌజు జాయింట్లు చేసుకునేటప్పుడు చాలా మట్టుకు ఎక్కువ తక్కువగా వస్తూ ఉంటాయి కదా. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఒకటి కిందికి ఒకటి మీదికి వచ్చినట్టుగా వస్తుంది కదా, అట్లా రాకుండా ఉండేందుకు ఒక చిన్న టిప్ అనమాట. మనం భుజాలు జాయింట్ చేసినప్పుడే ఇది చూసుకోవాలి. ఇట్లా జాయింట్ చేసేటప్పుడు మనము చేతులైతే ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ అండర్ ఆర్మ్స్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువగా ముందు భాగం అనిపిస్తే ఎంత ఎక్కువ వచ్చిందో అంతవరకు కట్ చేసినా పర్వాలేదు, లేదంటే మధ్యలో ఇప్పటిదాకా మార్క్ చేసిన కాడ డాట్ వేసుకోవచ్చు. చిన్న డాట్ అందుకుంటే మీకు హెచ్చు తక్కువలు అనేవి ఉండకుండా సమానంగా వస్తాయన్నమాట. లేదు అంటే డాట్ ఇష్టం లేను అనుకున్న వాళ్ళు ఇలాగ స్ట్రైట్గా చూసుకొని ఎంత పీస్ అయితే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని చిన్నగా కట్ చేస్తూ మరీ పైదాకా పోనివ్వకుండా ఆ సంఖలోకి కలిపేసేయాలన్నమాట. అట్లా కట్ చేసుకొని మీరు హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ముందు వైపు కానివ్వండి, వెనక వైపు కానివ్వండి, ఇట్లా మీకు ప్లస్ సింబల్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా జాయింట్ చేస్తే ఏంటి అంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. మరి కింది కోటి మీది కోటి లేకుండా చూడడానికి బాగుంటుంది. అండ్ ఈ టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎన్ని వేషాలు వేసి కుట్టినా కూడా ఒక 10 5 ఎక్స్ట్రానో వస్తాయి, లేదంటే వచ్చే గిరాకీ మళ్ళీ మనకే రిపీట్ అవ్వాలనే కదా కింద మీద పడి మరి మనం వ్యయ ప్రయాసాలు పడి మరి కుట్టేది. అండ్ ఇది వచ్చేసి ఒక ప్లెయిన్ పట్టు శారీ, అది కూడా ఒక 25 సంవత్సరాల ఓల్డ్ శారీ అనమాట. దీన్ని ప్రింట్ వేసేసి దీన్ని లుక్కే మొత్తం మార్చేసాం అనమాట. మళ్ళీ ఒక కొత్త డిజైనర్ శారీ లాగా అనిపిస్తుంది చూడటానికైతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ శారీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది. ప్లెయిన్ ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రింట్ అయినా వేయించుకోవచ్చు. అండ్ డైయింగ్ అంటే కలర్ మారుస్తారు, ప్రింటింగ్ అంటేనేమో ఇట్లాగా డిజైన్స్ వేస్తూ ఉంటారనమాట. దాదాపు ఒక 100లల్లా ఉన్నాయన్నమాట ఇక్కడ డిజైన్స్ అయితే. చూడటానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ కొన్ని పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఇది ప్రింట్ అనమాట, ఇది వచ్చేసి డైయింగ్. ఇట్లాగా రాయల్ బ్లూని వాళ్ళు బ్లాక్ చేంజ్ చేయించుకున్నారు. ఇట్లా కలర్ మార్పించుకోవచ్చు, లేదంటే మనకు కావాల్సిన డిజైన్స్ని వేయించుకోవచ్చు. ఇట్లాగా క్రీమ్గా ఉన్న ఈ శారీని చాక్లెట్ కలర్లోకి మార్చేశారనమాట. అండ్ స్కై బ్లూని బాటిల్ గ్రీన్ లాగా ఇట్లా 100 కలర్స్ 100 డిజైన్స్ ఉన్నాయి. అండ్ మీకు ఈ డైయింగ్ ప్రింటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పూర్తి డీటెయిల్స్తో నేను ఇంకా వీడియోస్ చేస్తాను. అండ్ ఈరోజు ఈ ఫ్రైడే వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.